అయితే ఇక్కడ నాదొక ప్రశ్న. ఇప్పుడు గోవిందానంద సరస్వతి స్వామి వారు ఆయన మాట్లాడుతూ, అంటే ఇంతకుముందు మీరు అన్నారు విధుశేఖర భారతీ స్వామి వారిని కానీ అక్కడికి శృంగేరికి వెళ్ళినప్పుడు ఆ సాష్టాంగ నమస్కారం చేసి సాష్టాంగ ప్రణామం చేశారని. కానీ వీరు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చాలా అంటే ఆ పదాలు నకిలీ సన్నాసులని, నకిలీ పీఠాధిపతులు అని చెప్పేసి పదాలను కూడా చాలా పరుషంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకొకటి వారు చెప్పారు, ఇది ఆదిశంకరులు చెప్పారు, మఠన్మాయ మహానుశాసనంలో ఉంది, ఒక్క పీఠానికి ఒక్కరే పీఠాధిపతి ఉండాలి, రెండవ పీఠాధిపతి ఎలా వస్తారు, దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తున్నాను అని. ఇక్కడ నా 2 ప్రశ్నలు. ఒకటి, రెండవ పీఠాధిపతి అనే దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న. రెండవది, న్యాయ పోరాటం అంటే పీఠాల గురించి, పీఠాధిపతుల గురించి న్యాయ పోరాటం అంటే ఎక్కడ న్యాయ పోరాటం చేస్తారు, ఎవరితో న్యాయ పోరాటం చేస్తారు, దీనికి సంబంధించి అంటే పీఠాలకు సంబంధించి ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు, న్యాయ పోరాటంలో ఎవరు తీసుకోవాలి నిర్ణయం? మీరు అడిగిన ప్రశ్నలకు నవ్వొస్తుంది. అది హాస్యాస్పదమైనటువంటి అతను మాట్లాడిన మాటలు. ఎందుకంటే ఆదిశంకరుల తర్వాత మనకు హైందవ మతానికి గురువులు ఎవరు, మన జగద్గురువులు ఎవరు అంటే ఈ 4 ఆమ్నాయ పీఠాలు. మన ధర్మానికి సంబంధించి ఏ నిర్ణయమైనా కూడా మన ఆమ్నాయ పీఠాల జగద్గురువులు ఆయా ఆమ్నాయ పీఠాల పరిధిలో ఆ వ్యవహారాలు ఉంటాయి. మన దక్షిణాదికి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం. మనకు అల్టిమేట్ జగద్గురువే. ఏ కోర్టులు కానీ ప్రశ్నించజాలవు, ఏ కోర్టులు జోక్యం కోర్టులకు ఈ మత సంబంధమైన విషయాల్లో మేము జోక్యం చేసుకోమని అనేక సందర్భాల్లో తీర్పులు వచ్చాయి. మీరు అన్నట్టు అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి జగద్గురువుగా బదరీ పీఠాధిపతిని శృంగేరి వారు నిర్ణయిస్తే, అంటే స్వరూపానంద స్వామి వారి ధర్మ సామ్రాట్ స్వరూపానంద స్వామి వారి యొక్క నిర్ణయం మేరకు వీరు నిర్ణయించి పీఠాధిశక్తులు చేస్తే, ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. మేము జోక్యం చేసుకోలేదు. వీళ్ళు ఏదో మేము కేసులు వేశాము పోరాడుతున్నాం అనుకుంటారు. కానీ మన మతానికి సంబంధించి, మన ధర్మానికి సంపాదించి, మన న్యాయశాస్త్రాల పుట్టక ముందే 1000 ఏళ్ల క్రితమే ఈ ఆదిశంకరాచార్యుల ఆమ్నాయ పీఠాల వ్యవస్థ మనకు ఉన్నప్పుడు, అదే మనకు ధర్మమైనప్పుడు కోర్టులకు సంబంధం ఏముంటుంది? కనుక కోర్టులతో సంబంధం ఉండదు. ఇక మీరు అడిగిన మొదటి ప్రశ్న, మఠామ్నాయ అనుశాసనము చెప్పింది ఇలా ఉందన్నారు. సరే, వీరి వరకే అడుగుదాము. మఠామ్నాయ అనుశాసనం గురించి బాగా తెలిసిన వ్యక్తి కదా ఈయనకు ఆదిశంకరులు ఏమి రాశారో అది క్షుణ్ణంగా తెలిసినటువంటి పండితులే అనుకుంటే, ఒక 3 ఏళ్ల క్రితం ఆయన ఒక వివాదం తీసుకొచ్చారు. ఏం వివాదం? తిరుపతిలో హనుమత్ జన్మస్థలం. తిరుపతిలో తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక్కడ ఆంజనేయుడు ఇక్కడే పుట్టాడు, మాకు కొన్ని ఆధారాలు ఉన్నాయని వాళ్ళు ఒక నిర్ణయాన్ని చేస్తే, పండితులతో సభ పెడితే తిరుమల కొండల మీదనే అంజనాద్రి కొండ మీద ఆంజనేయ స్వామి జన్మస్థలం అని వాళ్ళకు నిర్ణయం చేశారు. సరే, రకరకాల భిన్నాభిప్రాయాలు వచ్చాయి. వారి నిర్ణయం ప్రకారం సరేలే, ఎక్కడ పుట్టినా ఆంజనేయ స్వామి ప్రపంచంలో హిందువులందరికీ ఆంజనేయ స్వామి ఎక్కడ పుట్టాడనే వివాదాన్ని చాలా లైట్గా తీసుకుంది హిందూ సమాజాన్ని. సరే, తిరుమల వాళ్ళు ఆ పేరు మీద ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా మంచిదే అని అందరం సంతోషంగా ఉన్నాం. వివాదంగా ఎన్నడూ చూడలా. కానీ ఈయన వచ్చి అక్కడ చాలా వివాదం లేవనెత్తడమే కాదు, పంపాక్షేత్రం ఆయన ఏదైతే కిష్కింధకాండలో హనుమంతుడి జన్మస్థలం పంపాక్షేత్రమే అన్న అతను దానికి అక్కడి వాళ్లతో సంబంధం లేదు, అక్కడి లోకల్ వాళ్లతో సంబంధం లేదు. ఈయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనకు మొదటి నుంచి బాగా ఆశ ఎక్కువ. అక్కడ అయోధ్యలో నరేంద్ర మోడీ గారు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి కొంతమంది ధర్మాచార్యులు పెద్దవాళ్లతో ఆ రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న వాళ్లతో ఒక ట్రస్ట్ వేస్తే, అంతలాగా ప్రభుత్వం నాది కూడా ఇక్కడ కూడా డెవలప్ చేయాలని ఈయనగా స్వయం ప్రకటిత హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఈయనొక ట్రస్ట్ పెట్టుకొని ఒక రథాన్ని తయారు చేశాడు. ఇక్కడి నుంచి అయోధ్య దాకా నేను రథయాత్ర చేస్తా అంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఇక్కడ పెద్ద క్షేత్రాన్ని ఏర్పాటు చేసి తనకు ఒక వ్యవస్థ ఏర్పాటవుతుందన్నటువంటి ఒక ఆశతో ఒక రథాన్ని చేసి, ఆ రథాన్ని నేరుగా నాకు ధర్మానికి మూలమైనటువంటి, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి, నాకు అత్యంత పూజనీయ స్థలమైనటువంటి శృంగేరి జగద్గురువు దగ్గరికి తీసుకువెళ్తా అని ఆయన మీకు ఆ వీడియోలు ఫోటోలు కూడా ఉంటాయి, చూపిస్తాను. రథంతో సహా అక్కడికి వెళ్ళి మొట్టమొదలు భారతీతీర్థ స్వామివారితో పూజలు చేయించాడు. అటు తర్వాత విధుశేఖర భారతీ స్వామివారితో పూజలు చేయించడమే కాదు, ఆయన యూట్యూబ్లో వీడియోలు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య భారతీతీర్థ స్వామివారు,
జగద్గురు శంకరాచార్య పూజ్య విధుశేఖర భారతీ స్వామి వారని 4-5 రోజుల పాటు పోస్టులు పెట్టడమే కాదు నా జన్మ ధన్యమైంది. రథయాత్రకు వాళ్ళు మద్దతు ఇచ్చారు, రథయాత్రకు వారు ఆమోదం తెలిపారు, రథయాత్రకు వారి అనుగ్రహం లభించింది అని సాష్టాంగ దండ ఒక యతి ఇంకొక యతికి ప్రణామం చేస్తాడు. అలా దండ ప్రణామం చేసి అక్కడే జగద్గురువులుగా సంబోధించి ఎంతో వినయంగా ఎంతో భక్తిగా ఆ జగద్గురువులను ప్రస్తుతించారు అక్కడ. అది రికార్డెడ్గా ఉంది. మరి నిన్న నువ్వు నీ యొక్క ఏదైతే హనుమత్ జన్మభూమి గురించి నువ్వు చెప్తున్న వివాదంలో ఏదైతే రథయాత్ర మొదలుపెట్టావో ఆ రథయాత్రను జగద్గురువులు అని చెప్పి ఉభయ జగద్గురువులు అని చెప్పి అక్కడ పూజలు చేయించావు కదా. మరి మఠామ్నాయ అనుశాసనంలో పీఠాధిపతి మాత్రమే జగద్గురువు అని నువ్వు అంటున్నప్పుడు మరి విధుశేఖర భారతీ స్వామి వారితో నీకేం పని? విధుశేఖర భారతీ స్వామి వారితో పూజలు చేయించుకోవడం నీకేం పని? ఒక భారతీర్థ స్వామి వారి పూజలు చేస్తే సరిపోయింది కదా, వారి అనుగ్రహం మీకెందుకు? అక్కడ నువ్వు దండ ప్రణామం చేసి నువ్వే జగద్గురు శంకరాచార్యాన్ని సంబోధించి వీడియోల ద్వారా పోస్టుల ద్వారా మరి అప్పుడు నిన్న జగద్గురువు అవుతాడు, ఇవాళ జగద్గురువు కాడా? నిన్ననేమో మఠామ్నాయ అనుశాసనంలో జగద్గురు ఉంటుంది, ఇవాళ మఠామ్నాయ శాసనంలో మార్పులు వస్తాయా?